రాజసుధా ఛానల్కి స్వాగతం. మరి నెక్స్ట్ నెంబర్ 9-18-27 డేట్స్లో ఎవరైతే పుడతారో 2017 హేమలంబినామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. మరి 9-18-27 డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఇయర్ చక్కగా పాజిటివ్గా ఉంటుంది. మీరు మంచి డిసిషన్స్ తీసుకొని లైఫ్లో వెళ్ళిపోవచ్చు. అంటే ఇయర్లో స్పెషల్లీ 2017 ఉగాది తర్వాత నుంచి ఇది అప్లై అవుతుంది మీకు. సో ఇయర్లో చక్కగా అంటే జనవరి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. జనవరి టు నెక్స్ట్ మార్చ్ వరకు ఇది అప్లై చేసుకోవచ్చు. 9-18-27 డేట్స్లో పుట్టిన వాళ్ళు చక్కగా మీరు అనుకున్న వర్క్స్ అన్ని కూడా ఇయర్ మెటీరియలైజ్ అయిపోతాయి. లాస్ట్ ఇయర్ చాలా పెండింగ్లో పడిపోయినవన్నీ కూడా ఇయర్ ఆల్మోస్ట్ కన్క్లూషన్కి వచ్చేస్తాయి. మంచి ప్రాఫిటబుల్గా బిజినెస్లు, ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖల్లో ఎవరైతే పనిచేస్తున్నారో, టెక్నికల్ వర్క్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా పాజిటివ్గా ఉంటుంది. బట్ చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అవన్నీ మీకు పాజిటివ్గానే టర్న్ అవుతాయి. కొంచెం కోపం ఇయర్లో మీకు ఎక్కువగా రావచ్చు, అది కొంచెం కంట్రోల్ చేసుకోండి. మరి మీరు ఈ ఇయర్లో పూజ చేయవలసిన దైవం సుబ్రహ్మణ్య స్వామి. అంటే లార్డ్ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించినట్టయితే మంగళవారం రోజు మంచి శుభాలు కలుగుతాయి. మరి ఇయర్లో మీరు వాడే కలర్, లక్కీ కలర్ రెడ్ కలర్. రెడ్ కలర్ని ఎక్కువగా వాడటం వల్ల ఇంటర్వ్యూస్కి కానీ లేకపోతే ఏమైనా ముఖ్యమైన వర్క్స్ ఉన్న వాళ్ళకి కానీ ఈ రెడ్ కలర్ చాలా ఫేవర్ చేసింది. స్పెక్యులేషన్ కూడా ఇయర్లో బాగానే ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి, మరి టెక్నికల్ రంగాల్లో ఎవరైతే ఉంటారో, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఎవరైతే ఉంటారో, డాక్టర్, లాయర్స్ వాళ్ళందరికీ కూడా, అలాగే సినీ రంగం వాళ్ళకి, మీడియాలో ఉన్న వాళ్ళకి కూడా ఇయర్ కొంతవరకు లక్ ఫేవర్ చేస్తుంది. కాబట్టి మీరు ఇయర్లో రెడ్ కలర్ ఎక్కువగా వాడండి. సుబ్రహ్మణ్య స్వామి లార్డ్ని ఎక్కువగా పూజ చేయడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. హెల్త్ కూడా చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేస్తారు. కొంచెం హీట్ చేసి బాడీ మీద వేడి కురుపుల్లాగా, బౌల్స్ లాగా వస్తుంటాయి, అవి కొంచెం కేర్ తీసుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయడం వల్ల, అలాగే సూర్య నమస్కారం కూడా చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మరి ఈ ఫలితాలన్నీ మనం తెలుసుకున్నాం. 2017 న్యూమరాలజీ ప్రకారం 1 to 9 డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏ కలర్ వాడాలి, ఏ లక్కీ లార్డ్ని ప్రేయర్ చేయాలి, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు అందరికీ కూడా. మరి ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళందరూ ఇవి ఇంప్లిమెంట్ చేయండి. చక్కటి సక్సెస్ మీ లైఫ్లో, ఇయర్లో మంచి గుడ్ న్యూస్ వినడానికి అవకాశం ఉంటుంది.